తిరుమల శ్రీవారి లడ్డూపై పలు వివాదాలు నడుస్తున్నాయి. ఇదే తిరుమల శ్రీవారి లడ్డు గురించి ప్రతిపక్షం ఆరోపించే ఆరోపణలు కానీ ఏదైతే ఉందో జంతు కళేబరాలతో లడ్డును తయారు చేశారనే ఒక ఆరోపణ అయితే దీని మీద మనతో పాటు స్పందించేందుకు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏమన్నా సూర్యనారాయణ గారు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, తిరుమల లడ్డుపై రకరకాలైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఏంటి అసలు పరిస్థితులు? ఏం చెప్తా ఒక బ్రాహ్మణుడిగా. S4 ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మీరు చాలా మంచి అంశాన్ని తీసుకుని ముందుకు వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవన్నీ ఆరోపణలు కాదు, అక్షర సత్యాలు, వాస్తవాలు. ఎందుకనంటే రాష్ట్రంలో 2019లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు కోరుకున్నారు ప్రజలు. ఆ మార్పు కోరుకుని మంచి మ్యాండేటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చారు. దాంతో చక్కగా పరిపాలన చేయాల్సినటువంటి ప్రజారంజకంగా పరిపాలన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలెక్టర్ల సమావేశం పెట్టి ప్రజావేదికను కూల్చారో అక్కడే తన మార్కు సంకేతాన్ని రాష్ట్ర ప్రజలందరికీ సమాజానికి ఇవ్వడం జరిగింది. ఏంటంటే జనరంజకంగా నా ప్రభుత్వం పరిపాలన చేయదు, రాబోయే 5 ఏళ్లలో జనాలకి ఏదైతే నష్టము కష్టము కలుగుతుందో ఆ పరిపాలన మాత్రమే చేస్తానంటూ ప్రజావేదిక కూల్చడం ద్వారా ఆయన సంకేతం ఇచ్చారు. దాని తర్వాత వరుస క్రమంలో మనం కనుక గమనించినట్లయితే 3 రాజధానులు అంటూ అమరావతి నాశనం చేయడం కానివ్వండి, రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం యొక్క టెండర్స్ పిలిచినటువంటి కాంట్రాక్ట్ను రద్దు చేసి పోలవరాన్ని స్టాప్ చేయడం కానివ్వండి, ప్రతి అంశంలో కూడా ఆయన ప్రజా రంజకంగా బదులు ప్రజా కంటకంగా పరిపాలన చేశారు. దానిలో తిరుమల లడ్డు అనేది చాలా విశిష్టమైనది, ప్రపంచంలో కూడా ఒక గుర్తింపు ఉంది. గత 5 ఏళ్లలో లేనిది సడన్గా ఇప్పుడే ఎందుకు ఈ తిరుమల లడ్డు వివాదం బయటకు వచ్చింది? ఏం చెప్తారు అసలు ఒక బ్రాహ్మణుడిగా చెప్పాలన్నా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పాలన్నా అండి, ప్రపంచంలో 210 దేశస్తులు కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో అచంచలమైనటువంటి భక్తితో ఉంటారు. కారణం ఏంటంటే ఈ కలియుగంలో ప్రత్యక్షంగా దైవం ఎక్కడన్నా ఉన్నాడు అంటే తిరుమల కొండ మీద మాత్రమే ఉన్నాడని విశ్వాసం జరుగుతుంటుంది. మన అదృష్టం ఏంటంటే అటువంటి తిరుమల కొండ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉండటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి మద్రాసు నుంచి విడిపోయినా, తెలంగాణ నుంచి విడిపోయినా ఈ రోజుకి కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ యొక్క హృదయాలలో ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది మన ఆంధ్రుల యొక్క అద్భుతమైనటువంటి అదృష్టము, సౌభాగ్యము. అటువంటి తిరుమలని 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం వల్ల అటు కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు చాలా అద్భుతంగా ఈ తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా తిరుమల తిరుపతికి వస్తుంటారు. గత 5 సంవత్సరాలుగా చూసినట్లయితే తిరుమల తిరుపతి లడ్డూలో ఏదో క్వాలిటీ లోపించిందని ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చేటువంటి రెగ్యులర్ భక్తులందరూ కూడా ఆ రుచి చూసి చాలా వ్యధ చెందారు. అయితే కొంచెం నెయ్యి క్వాంటిటీ తగ్గించాడేమో అనుకున్నారు, కానీ ఈ టైప్ ఆఫ్ అపచారం జరిగి ఉంటుందనేది ఇవాళ ల్యాబ్ టెస్ట్ జాతీయ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో నూనెలు పరిశోధించే ల్యాబొరేటరీ, ఆ ల్యాబొరేటరీ ఇవాళ ఇచ్చిన నివేదికలో 4 రకాల జంతువుల కళేబరాలతో 4 రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా స్వామివారి సేవలో కానీ ఏ దేవుడికైనా సరే నివేదన కోసం ఆవు నెయ్యిని వాడడం జరుగుతుంది. శ్రేష్టంగా ఆవు నెయ్యి గోమాత అని పిలుచుకుంటాం. ఆమె గోవు జంతువు అయినప్పటికీ కూడా గోమాత అని చెప్పి గౌరవంగా సంబోధించి లక్ష్మీదేవత సమానంగా చూస్తాం, సకల దేవతా స్వరూపిణిగా. అటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యిని దైవ కైంకర్యాలకి వాడడం జరుగుతుంది. అటువంటి ఆవు నెయ్యిని శ్రేష్టంగా నంది వాళ్ళ దగ్గర నుంచి, కర్ణాటక నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాలు కానివ్వండి, టోకుగా తిరుమల తిరుపతికి తెప్పించి లడ్డూ ప్రసాదానికి కానీ, స్వామివారి యొక్క ప్రత్యేక ప్రసాదాల నివేదన కానీ, స్వామివారికి అన్ని వేళల్లో తెల్లవారుజాము దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు రకరకాల వేళల్లో రకరకాల ప్రసాదాలను నివేదన చేయడం జరుగుతుంది సాంప్రదాయం ప్రకారం. ఆ ప్రతి ప్రసాదంలో కూడా ఆవు నెయ్యి వాడడం జరుగుతుంది. అటువంటి దానిని పూర్తిగా టెండరింగ్ రద్దు చేసి అక్కడ కూడా రివర్స్ టెండరింగ్ అంటూ తనకు నచ్చిన తనకు వాటాలు వచ్చేటువంటి 4 కంపెనీలకి ఆ నెయ్యి వాటా ఇవ్వడంతోనే ఈ దౌర్భాగ్యం అంతా దాపురించింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామివారి దగ్గర ఈ అపచారం జరగడానికి నివ్వెరపోయి చూస్తున్నారు. దీనికి ఏం చేయాలనేది మరి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా తన కొంత సొంత ఎజెండా అమలు చేయాలనో, లేకపోతే తనకంటూ ఒక మార్పు కావాలనో రకరకాల మార్పులు చేయడం ప్రభుత్వంలో సహజం. కానీ ఆ మార్పులు ఎప్పుడు కూడా ఆచార వ్యవహారాలకు ఇబ్బంది పెట్టేవిగా కానీ, ప్రజలకు కంటకమయ్యేవే కానీ ఉండకూడదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కంటకమైనటువంటి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా హిందువుల మనోభావాలనే కాకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే అన్ని వర్గాల ప్రజల మనోభావాల మీద చారణమైనటువంటి బాధని ఈయన ముద్రించాడు. ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడూ స్పందించేటువంటి ఈ తిరుమల లడ్డు విషయం అధికారం మారిన తర్వాత ఇప్పుడే
ఇప్పుడే ఎందుకు ఆ వివాదాన్ని బయట తీసుకొచ్చారు? గతంలో ఎందుకు ఇలాంటి క్వాంటిటీ గురించి కానీ ఇలాంటి అపచారం జరిగిందని కానీ ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన? ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద రకరకాల దాడులు జరిగినప్పుడు కానీ, ఆ అన్నప్రసాదాన్ని క్వాలిటీ తగ్గినప్పుడు కానీ, అన్నప్రసాదానికి ఒక 40 రూపాయలు టికెట్ పెట్టాలని నిర్ణయించినప్పుడు కానీ, క్యూ లైన్లో నుంచినటువంటి ప్రజలకి అన్నప్రసాదం అందించకుండా ఉన్నప్పుడు కానీ, పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. నేను కూడా చాలా సందర్భాలు నిలదీశాను. అయితే నిలదీసినా కూడా ఆ ప్రభుత్వంలో సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరే ఎప్పుడన్నా సమాధానం స్పందించేవాళ్ళు. మేము ఖచ్చితంగా మంచి చర్యలు తీసుకుంటామని ఆయన బుకాయించి దాటేసేవాడు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు తీసిందంటే, ప్రభుత్వం గట్టిగా మారి 100 రోజులు అయింది. నిన్నటికి 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ 100 రోజుల్లో ఏవేవైతే ఈ 5 సంవత్సరాల్లో రకరకాల ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, అర్ధరాత్రి చీకటి జీవోలు అన్నీ కూడా ఒక్కొక్కటి తవ్విన కొద్దీ, అదేదో మొన్న వరదల్లో కనుక ఒక ఇంట్లో తవ్విన కొద్దీ గోడలోంచి పాము పిల్లలు వచ్చినాయట, వేల పాము పిల్లలు. అలాగా ఇప్పుడు తవ్వుతుంటే ఎన్నో రకాలైనటువంటి దుష్పరిణామాలు, దుష్ట జీవోలు, రకరకాల దారుణాలు బయటకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ ఆవు నెయ్యే మారింది లడ్డూలు అనే విషయాన్ని గమనించినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ 100 రోజుల్లోనే మళ్ళీ నందిని నెయ్యిని తీసుకుని రావడం జరుగుతుంది. కర్ణాటక నుంచి ప్రసాదం టేస్ట్ మారింది. అలాగే రుచికరమైనటువంటి భోజనం కూడా అందించడం జరుగుతుంది. భోజనం పట్ల ఇప్పుడు వచ్చే భక్తులు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. అన్ని నిదానంగా ఒక్కొక్కటి మారుతున్నాయి. ఈ క్రమంలో అప్పుడు ఏ కంపెనీలు నెయ్యి వాడారని చెప్పేసి ఆ నెయ్యిను ల్యాబ్ టెస్ట్కి పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఈ జంతు కళేబరాల నెయ్యి అందులో ఉందనేది ల్యాబ్ రిపోర్ట్ ద్వారా వచ్చింది. కనుక దీనికి సంబంధించి ఇంకా సీరియస్గా ప్రభుత్వం ముందుకు వెళ్ళి అన్ని రకాలైనటువంటి అప్పటి పరిస్థితుల్ని ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమవుతుంది. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున హైకోర్టులో ఒక పిల్లేసింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ జరిపించాలని చెప్పి ప్రధానంగా పిల్లేసింది. దీన్ని ఎలా స్పందిస్తారు? తప్పకుండా మేము కూడా స్వాగతిస్తామండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎవరితో సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ ఏదైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా నియమించినా ఖచ్చితంగా మీరు చేసిన తప్పిదాలు బయటపడతాయి. స్వామివారి పట్ల మీ యొక్క నిర్లక్ష్యము, మీ యొక్క అపరాధము ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎవరితో విచారణ జరిపించినా దానికి ప్రభుత్వం హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే క్రమంలో నడుస్తుంది. అందుకనే ఇవాళ ల్యాబ్ టెస్ట్ రిపేరింగ్ జరిపించింది. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా స్వామివారి పట్ల జరిగినటువంటి అపచారానికి బాధ్యతగా దీని మీద రాబోయే కాలంలో ఏ చర్యలు తీసుకోవాలనే దాని మీద ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా ఇంకా కొన్ని సమగ్ర సమాచారాన్ని మొత్తం కూడా సేకరించి దీనికి ఆ ప్రభుత్వం చెప్పిన శాసనాన్ని ఆచరించినటువంటి ఉద్యోగులు ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారు, ఎవరెవరి కాంట్రాక్టులకు వెళ్ళినాయి, ఎవరెవరు కాంట్రాక్టులు ఎంత లాభాలు పొందారు, ఈ జంతు కళేబరాలను ఎవరు మనం ఇచ్చేశారు, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా సమగ్ర విచారణలో తేలుతుంది. తేలిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ముందుకెళ్ళి చర్యలు తీసుకోవడం బాధ్యుల మీద జరుగుతుంది. దానికి మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించినా కూడా మేము కూడా స్వాగతిస్తాం. సార్, మీరు ఒక బ్రాహ్మణుగా చెప్పండి, శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ శ్రీవారి లడ్డు అని ఎలా తయారు చేస్తారు? అందులో ఏమేమి కలుపుతారు? వాస్తవంగా శ్రీవారి లడ్డూలో ఏ దేవుడికైనా అండి శనగపిండి, పంచదార ఈ రెండింటితో కూడినటువంటి నివేదన పెట్టడం అనేది ఐశ్వర్యానికి, ఆనందానికి, శుభానికి సూచకంగా చెబుతారు. అందుకని చాలా దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయంలో కానీ అయ్యవారి దేవాలయాల్లో కానీ లడ్డూని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణులైనా హిందువులైనా ఎవరైనా ఆ రెండింటితో అమ్మవారు అయ్యవారు సంతృష్టులయ్యి పులిహోర అలాగే పూర్ణం బూరెలు చేస్తారు. పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టడం ఏంటంటే శాంతి కోసం. అందులో కూడా శనగపిండి, శనగపప్పే ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ పదార్థాలు, బెల్లం అనేది ఎప్పుడు కూడా ఎటువంటి దోషము లేనటువంటిది. ఇంట్లో ఏ దేవుడికి ఏం నైవేద్యం పెట్టడం లేకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టచ్చు. బెల్లం ముక్కకి ఎటువంటి దోషము లేదు. ఈ విధమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి ఈ పదార్థాలు అంటే అయ్యవార్లకు కానీ అమ్మవార్లకు కానీ ఏ రకమైన దేవుడికైనా సరే చాలా ఇష్టము. దాంతో సంతృప్తి చెందినటువంటి వాళ్ళు భక్తుల యొక్కని అన్ని విధాలా చల్లగా కాపాడుతారనేటువంటి ఒక విశ్వాసం మన హిందూ మతంలో ముఖ్యంగా ఉంది. అయితే శ్రీవారి లడ్డూలో వీటితో పాటుగా పచ్చకర్పూరము, ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవన్నీ వాడడం జరుగుతుంది. అటువంటి వాడడము దానివల్ల ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక క్వాంటిటీ ప్రకారం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు కానీ పోటీ వర్కర్లు కానీ నియమితమైనటువంటి పద్ధతిలో దాన్ని తయారు చేస్తారు. అయితే ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని యొక్క పూజించేటువంటి భక్తుల మనోభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా స్వామివారు ప్రతిరోజు ప్రసాదం మీద ఒక్కసారి వేస్తారు. అందుకనే దానికి మహత్తరమైన రుచి వస్తుంది. అది తినడం వల్ల మన జన్మ తరిస్తుందనేటువంటి విశ్వాసం హిందువులలోనే కాదు, తిరుమల
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భక్తుల యొక్క మనోభావము. అటువంటి మనోభావం ఇవాళ జంతు కళేబరాల నూనెతో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అపచారము చాలా వ్యధకి గురి చేస్తుంది. ఖచ్చితంగా దీని మీద మేము కూడా అధికార పక్షంలో ఉన్న కూటమి పక్షంలో తెలుగుదేశం నాయకుడిని అయినా సరే ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ జరిపించి నాటి ప్రభుత్వ ఆదేశాలతో ఏ ఉద్యోగులు ఇలాంటి అపచారానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు ఎన్నో చేసింది. తగిన బుద్ధిని ఇప్పటికే భగవంతుడు ఇచ్చాడు. 151లో మధ్యలో 5 తీసేసి 11 సీట్లు ఇచ్చాడు. రాబోయే కాలంలో ఆ పార్టీ పూర్తిగా లేకుండా వెంకటస్వామి గారి కటాక్షంతో తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా గంటాపదంగా పార్టీకి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చివరికి తిరుమల శ్రీవారిని కూడా దగా చేశారు. ఏదైతే ఉందో శ్రీవారి లడ్డూని కూడా తయారు చేసే విషయంలో నందిని నెయ్యి కూడా ఎప్పటి నుంచో ఆనవాయితీగా అదే నెయ్యిని క్వాంటిటీతో వాడుతున్నారు. కానీ జంతు కళేబరాలతో వాడారని కూడా ఏదైతే గుజరాత్లో ల్యాబ్లో కూడా ఈ యొక్క పక్కా ఆధారాలతో బయటకు వచ్చినాయి. దీనిపైన ఎవరైతే ఇందులో బాధ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా శిక్ష తప్పదని చెప్పి కూడా ఏమని సూర్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమాల్, S4 మీడియా, విజయవాడ.